నమస్తే సార్. నమస్తే నిహాల్. సార్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆ వ్యక్తికి ఎలాంటి అర్హత కావాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయికి అనుకూలించాలంటారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే? ఇది చాలా 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 మంచి క్వశ్చన్ ఇది. హ్మ్. ఇప్పుడు ఈ మొదటి అడుగు జీవితంలో ఎవరైనా తప్పటడుగేస్తే అది వెనక్కి తీసుకోవటం చాలా కష్టం. అవును. అట్లా చాలామంది మేము ఈ వ్యాపారం చేద్దాం, ఆ వ్యాపారం చేద్దాం, అలా అయిపోదాం. అసలు వ్యాపారం కొంతమంది ఏంటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు జీవితంలో ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. కొంతమంది డాక్టరు, యాక్టరు, ఇంజనీరు, ఇంకేదో ఫిలిము, ఈ సైడ్ ఇట్లా చాలా చాలా అవుతాం అనుకుంటారు. ఎక్కువగా మన కమ్యూనిటీస్లో ఏంటంటే బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు సంఖ్య తక్కువే ఉంటుంది. రాజకీయంకి వెళ్దాం అనుకునే వాళ్ళు కానీ, వ్యాపారం లైన్లో వెళ్ళమని పిల్లల్ని కానీ మనం అడిగితే వ్యాపారం చేస్తానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును. ఎస్పెషల్లీ వ్యాపారస్తుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఏంటంటే వాళ్ళ తండ్రుల తాతల వారసత్వం చూసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాని మీద ఇంక్లినేషన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లా ఫెయిల్యూర్ ఫ్యామిలీస్ కనుక ఉంటేనేమో వాళ్ళు మేము సచ్చినా మేము వ్యాపారం చేయము, మేము ఉద్యోగం చేసుకుంటా ఉంటారు. మరి ఏంటి అసలు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? నా దగ్గరికి ఎవరన్నా వస్తే నేను యాక్చువల్లీ బిజినెస్ కన్సల్టింగ్ అనేది ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడల్లో నేను స్టార్ట్ చేశాను. అంటే దీనిలో నుంచి మనం ఏదో ఎర్నింగ్ తీసుకోవాలి, వ్యాపారం చేయాలి అన్నట్టు కాకుండా, నేను ఒకప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండి కొన్ని కారణాల వల్ల నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీని విరమించుకున్న తర్వాత నాకున్న నాలెడ్జ్‌ని, నాకున్న అనుభవాన్ని నేను వేల మంది, లక్షల మందితో కనుక నేను పంచుకోగలిగితే, మనం చేసిన మిస్టేక్స్ కానీ లేకపోతే మనకు అనువైన అనుభవాలు మనం గనక వాళ్ళకి ముందు ప్రజెంట్ చేయగలిగితే, రీఇన్వెన్షన్ ఆఫ్ వీల్, మళ్ళీ వాళ్ళు కొత్తగా కనుక్కొని మళ్ళీ ఏదో చేయకుండా వాళ్ళకు ఒక 20 years 30 years ఎక్స్పీరియన్స్ని, నా అనుభవం, నేను ఎంతోమందిని అబ్జర్వ్ చేసిన అనుభవాన్ని నేను వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కన్సల్టింగ్ అనే సబ్జెక్ట్ని, కన్సల్టింగ్, కోచింగ్, మెంటరింగ్ అనే సబ్జెక్ట్స్ని నేను చేయటం జరుగుతుంది. ఈ భాగంగా ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అంటే, నేను ఫస్ట్ మ్యాక్సిమం నేను 90-95% నేను డిస్కరేజ్ చేస్తాను. ఎందుకు సార్? డిస్కరేజ్ ఎందుకు చేస్తానంటే, దీనిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే ఉంటాయి, అతనికి ఎన్నో లక్షణాలు కావాలి, ఆ స్ట్రెంగ్త్ కావాలి. సో బేసికల్గా ఈరోజు ఏం మాట్లాడుకుందాం అంటే, అసలు వ్యాపారం చేద్దాం అనుకున్న వ్యక్తికి ఫస్ట్ అసలు ఒక ఆత్మ స్థైర్యం కానీ, ఒక ఆత్మవిశ్వాసం కానీ కావాలి. జనరల్గా జాబ్ చాలామంది చేసుకుంటే నేను జాబ్ చేసుకునే వాళ్ళని నేను కించపరచడం కానీ ఎటువంటి పరచడం నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తికి ఏంటంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయి ఒక రకమైన యుగో, అంటే పాజిటివ్ యుగో అనేది, అంటే నేను ఒకళ్ళ ఆర్డర్స్ నేను ఒబే చేయటం ఏంటి, నాకు నేనే బాస్ని, నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను అనే మనస్తత్వం మనిషికి వచ్చేస్తే అతను బిజినెస్సే చేద్దాం అనుకుంటాడు. సో అలా ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయి, ఇగో ఎక్కువైపోయి నేను వ్యాపారం చేసేసుకుంటానని నా దగ్గరికి ఎవరైనా వస్తే అది నేను అతన్ని ఎంకరేజ్ చేయను. ఎందుకు ఎంకరేజ్ చేయనంటే, ఒక 3-4 క్వాలిటీస్ అడుగుతాను. అసలు అసలు బిఫోర్ వ్యాపారం స్టార్ట్ చేయకముందు అడుగుతాను నేను. ఫస్ట్ అసలు నీకు అనుభవం ఉందా? నువ్వు ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు, సపోజు ఒక బేకరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. అతను చూశాడు బేకరీ పెడితే బాగుంటుందని. అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద రాకపోయినా సరే వ్యాపారం అన్నాం కాబట్టి వ్యాపారం బిజినెస్ కింద వస్తుంది. మనం అందుకనే బిజినెస్ మోడల్ని మనం తీసుకున్నాం. నేనేం అడుగుతానంటే, లేదు సార్ అంటాడు. నా ప్రకారం ఏంటంటే, నీకు కనీసం 6 months or 1 year or సమ్ పీరియడ్ ఆఫ్ టైం నీకు ఆ బేకరీ నడపడంలో అనుభవం లేకపోతే, నీకు ఎంత ఎంథ్యూజియాజం ఉన్నా నేను వద్దంటా. నేను మరి వ్యాపారం లేదు, మరి ఎట్లా నేను చేయాలనిపిస్తూ ఉంటే ఒక ఆప్షన్ ఉంది. నీకెవరన్నా గాడ్ ఫాదర్ ఉన్నాడా ఈ బేకరీ బిజినెస్లో? మీ బాబాయ్ కానీ, ఫాదర్ కానీ, లేకపోతే ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు కానీ, నీకు సడన్గా ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళు దానికి నీకు ఒక ఎక్విప్మెంట్ ఆగిపోయింది అనుకో, దానికి రిపేర్ చేయించడానికి మనుషులు పంపించేవాళ్ళు, మెటీరియల్ అయిపోతే మెటీరియల్ పంపించేవాళ్ళు, టెక్నీషియన్ రాకపోతే టెక్నీషియన్ పంపించేవాళ్ళు, అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న మాస్టర్ రాకపోతే మాస్టర్ని పంపించేవాళ్ళు, లేదంటే అప్పుడప్పుడు వచ్చి 10 నిమిషాలు స్పెండ్ చేసి నీకు చెప్పేవాళ్ళు, లేదంటే ఆర్డర్ ఏదన్నా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా వస్తే నీ దగ్గర అవుట్ సోర్సింగ్ చేయించుకోగలిగేవాళ్ళు. ఇలా
నీకు గనక అలా అవకాశం కనుక ఉంటే దెన్ నువ్వు ఇది సెకండ్ ఆప్షన్. ఉమ్. బట్ స్టిల్ ఇతను వ్యాపారం మొదలు పెట్టచ్చు. ఎప్పుడు? థర్డ్, ఈయనకి మార్కెట్ ఉంటే, పెద్దగా అనుభవం లేదు, గాడ్ ఫాదర్ లేడు, అయినా సరే ఈ లేని వాటిని ఎలా కవర్ చేయాలో నేను చెప్తాను. ముందు అసలు ఇదన్నా ఉండాలి. అంటే అతను ఆగట్లేదు. యాక్చువల్లీ నేను ఫస్ట్ లేదంటే నేను ఆగిపోవాలి. అతను ఏమంటున్నాడంటే నేను ఆగనంటాడు. అప్పుడు నేను ఈ రెండో క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ రెండో క్వశ్చన్ కూడా లేదు, అయినా ఆగనంటాడు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను నీకు మార్కెట్ ఉందా? ఏదో ఒక ఆర్గనైజేషన్, ఒక జూనియర్ కాలేజీ, ఒక సీనియర్ కాలేజీ, లేకపోతే ఒక హాస్టల్, లేదంటే ఒక వీళ్ళు నీ బిస్కెట్స్ తయారు చేస్తున్నావు. ఆ బిస్కెట్స్ తయారు చేయడానికి నీకు సపోజు 1,00,000 బిస్కెట్లు నువ్వు ఈ నెలలో తయారు చేస్తుంటే నీకు కనీసం 50,000 బిస్కెట్లని గ్యారంటీగా తీసుకునే సోర్స్ క్యాష్ పేమెంట్లు చేసి, ఒక మోడరేట్ పేమెంట్ 30 డేస్లోనూ ఇంకో డేస్లోనూ వాళ్ళు ప్రాపర్గా చేయగలిగే పార్టీ, వాళ్ళు సరైన పార్టీ అయి ఉండాలి. నేను పేమెంట్స్ తిప్పేవాళ్ళు కాకుండా. అలాంటిది ఏదన్నా ఒక మార్కెట్ ఉందా? ఇఫ్ నో, నేను క్లియర్ కట్గా చెప్తాను, నువ్వు వ్యాపారం మొదలు పెట్టద్దు. ఒకవేళ ఉందనుకో, సపోజ్ మార్కెట్ ఉందనుకో, ఏమవుతుందంటే మార్కెట్ ఉంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా నీ దగ్గర మార్కెట్ ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నిలబడగలుగుతా ఉంటే వేరే బేకరీలో పనిచేసేవాడు వచ్చి మన దగ్గర జాయిన్ అవుతాడు. తర్వాత మనకి సలహాదారులు అందరూ ఆటోమేటిక్గా, నీకు మార్కెట్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా నీకు ఒక ప్రాపర్ వ్యవస్థ ఏర్పడిపోతుంది. దెన్ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అవును. ఈ 3 ఉన్నాయి, 3 లేవు. 4వది ఇన్వెస్ట్మెంట్ ఉందా అని అడిగామనుకో, జనరల్గా ఏంటంటే చాలామంది ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ముందు చెప్తారు. నేను ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ముందు ఎందుకు చెప్పలేదంటే, అనుభవం ఉండి ఒక వ్యక్తికి, అతనికి ఒక గాడ్ ఫాదర్ కూడా ఉండి అతనికి మార్కెట్ ఉందనుకో, ఇన్వెస్ట్మెంట్ అట్లా చక్కగా అట్లా నడుచుకుంటూ వస్తుంది. ఎవరు ఇంట్లోనే పెట్టచ్చు, చుట్టాలు పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, బ్యాంకర్స్ ఉన్నారు, అందరూ ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అందుకని నేను ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంటేనే మిగతా వ్యాపారం చేయలేరు. ఇలా ఇవి నేను బేసిక్గా ఈ 4 లక్షణాలు ఆ వ్యాపారం చేసే పరిస్థితి ఉంటే ఓకే. నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇంకా మనకు చాలా లక్షణాలు కావాలి. అంటే ఇవన్నీ ఉన్నా కూడా సక్సెస్ అవుతాడని లేదు. ఎక్కడో చోట వ్యాపారస్తుడికి ఏంటంటే కూల్గా ఉండటం అతనికి అలవాటు కావాలి. ఆత్మస్థైర్యం అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. పాజిటివ్గా ఉండటం, ఆత్మస్థైర్యంగా ఉండటం, కలుపుగోలుతనంగా ఉండటం, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం, తర్వాత అందరినీ సమభావంతో చూడటం, తన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని డిఫరెంట్ ఇన్ని, అట్లాగే పెద్దల్ని గౌరవించడం. అంటే ఒక కన్సల్టెంట్స్ కానీ ఎవరన్నా అతను పెట్టుకుంటే వాళ్ళు చెప్పే సలహాలని నువ్వు చెప్పేది ఏంటి కాకుండా ఆ సలహా తీసుకోవటం. తర్వాత నేర్చుకుందామనే జిజ్ఞాస. అంటే గవర్నమెంట్లో రకరకాల ఈడిపిస్ ప్రోగ్రామ్స్, ఇంకో ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్రైవేట్లో అనే వ్యవస్థలు ఉన్నాయి. అవి నేర్చుకోవాలనే ఇంటెన్షను, తర్వాత ఎదగాలనే తపన, తర్వాత కష్టపడే తత్వం. ఇట్లా దేశానికి యాక్చువల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏంటంటే దేశానికి ఎంతో సేవ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనమే కాకుండా మన ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. ద్వారా దేశానికి మనం రెవెన్యూని మనం క్రియేట్ చేయటం, దేశానికి ఉన్న ప్రొడక్ట్స్ క్రియేట్ చేయటం, మనం కట్టే దానివల్ల జిఎస్టీ, తర్వాత సెంట్రల్ ట్యాక్స్లు, ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఇవన్నీ కూడా దేశంలో అభివృద్ధి పథకాలకు కానీ తర్వాత ఎన్నో పథకాలకు కానీ మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం చేయగలుగుతాం. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ గనక మొదలు పెట్టుకునే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళని నేను ఈ వీడియో ఎవరన్నా మన వాళ్ళు చూసే కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళని వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. నా దగ్గర ఈ క్వాలిటీస్ ఉన్నాయా? నిరుత్సాహపడద్దు. ఏది లేవు అనుకుందాం. కొంతమంది అయితే నేను చెప్పేస్తాను, నాకు 1 to 1 కనుక ఎవరన్నా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరో అవుదామను, ఇంకోటి అవుదామను, కొంతమంది డైరెక్టర్ అవుదామని, ఇంకోటి అవుదామని ఇండస్ట్రీకి వస్తారు కదా. పాపం ఎవరు చెప్పేవాళ్ళు లేక 10-15 ఏళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడో వాళ్ళకి అర్థమవుతుంది. లేదు నాలాంటి ఎవడో 15 ఏళ్ళ తర్వాత దొరికి, బాబు నువ్వు రైటర్గా పనికిరావు, నువ్వు హీరోగా పనికిరావు, నువ్వు డైరెక్టర్గా పనికిరావు, ఆ రోజు చెప్తే వేస్ట్ కదా. అదే అందుకనే నేనేం ఆలోచిస్తున్నానంటే, మన వీడియోస్ ద్వారా స్టార్టింగ్ మొదల్లోనే అతను ఎలిజిబుల్లా కాదా డిసైడ్ అయితే, అప్పుడు మన అప్రోచ్ అవ్వడానికి మీ దగ్గర అవకాశాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు మన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కాబట్టి మనం వాళ్ళకి లేవంటే ఎలా వాళ్ళని బిల్డ్ చేసుకోవాలి,
ఆ క్వాలిటీస్ని ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా చేయాలి. లేవన్నప్పుడు కూర్చోవద్దు. తపన ఉన్నాడు ఏంటంటే వదిలేస్తాడు. మామూలుగా కొంతమంది చాలామంది అయితే నాకు లేవు కదా అని ఆగిపోతారు అనుకో, వాళ్ళు పనికిరారు ఎట్లాగో వ్యాపారానికి. లేవని తెలిసినా, క్వాలిటీస్ లేవని తెలిసినా, కాదు నేను వ్యాపారమే చేయాలి, నేను జాబ్ చేయను, నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా గైడ్ చేయాలనేవి నాకు ఉన్న ఒక 30 years అనుభవం. దీంతో మనం వాళ్ళని చక్కగా ఎక్స్ప్లెయిన్ మనం చేయగలుగుతాం, గైడ్ చేయగలుగుతాం. ఇలాంటి మీరు ఇవాళ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా ఉపయోగం. ఈ స్టార్టింగే ఇంపార్టెంట్. మొదటి అడుగు తప్పటడుగు వేయొద్దు. ఓకే. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.